గత ఎపిసోడ్లో యాన్ డబ్బు కొరతను అధిగమించడానికి తన నెత్తురుతో చేసిన ఔషధాలను వేలంలో ఎలా అమ్మాడో చూసాం. వాటిని వేలంలో సోనియా తండ్రి కొనుగోలు చేశారు. ఈ ఎపిసోడ్లో యాన్కి డబ్బు కొరత తీరినా అతని అన్న కియాన్ అంత ఖరీదైన పనులు చేయడం గురించి ఇంట్లో గొడవ. అయితే కియాన్ తన కొడుకు స్థాయి పెంచడానికి ఏదైనా చేస్తానని, అందుకు తన ఆస్తిని కూడా అమ్ముకుంటానని స్పష్టం చేస్తాడు. యాన్ ఈ మాటలు విని ఎమోషనల్ అయి తన తండ్రిని గట్టిగా కౌగిలించుకుని త్వరలో తన స్థాయి పెంచుకుని 3 సంవత్సరాల తర్వాత జరిగే మ్యాచ్ను తప్పక గెలుస్తానని వాగ్దానం చేస్తాడు. కియాన్ చాలా సంతోషించి తన కొడుకు స్థాయి పెంచే పనిలో పడతాడు. అయితే తొందరపడితే ప్రతికూల ప్రభావం పడుతుందని గ్రహించిన యాన్ శ్రద్ధగా శిక్షణ ప్రారంభిస్తాడు. ఈ ప్రక్రియలో అతనికి వాక్యూమ్ మరియు పైప్లైన్ విచ్ఛిన్నం కావడంతో చాలా నొప్పి కలుగుతుంది. అతని మాస్టర్ కూడా యాన్ పురోగతి చూసి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే అతను వారి అంచనాల కంటే వేగంగా నేర్చుకుంటున్నాడు. తదుపరి స్థాయికి చేరుకోవడానికి యాన్కు 1 సంవత్సరం పడుతుందని మాస్టర్ చెప్పినా 2 నెలల్లోనే లెవెల్ 2కి చేరుకోవాలని యాన్ లక్ష్యంగా పెట్టుకుంటాడు. ఎందుకంటే 2 నెలల తర్వాత తన నగరంలో జరగబోయే వయస్సు వచ్చే వేడుక కమింగ్ ఆఫ్ ఏజ్ సెరమనీలో తన సృజనాత్మకతను నిరూపించుకోవాలి. మరోవైపు యాన్ ఇప్పటికీ పీఠంపై కూర్చుని ధ్యానం చేస్తూ 3 సంవత్సరాల తర్వాత జరగబోయే మ్యాచ్ గురించి ఆలోచిస్తుంది. యాన్ 1 నెలపాటు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తాడు. 1 నెల తర్వాత అతని చెల్లెలు అతన్ని ఉదయాన్నే పిలవడానికి వస్తుంది. ఇద్దరూ కలిసి అందరూ తమ స్థాయిని తనిఖీ చేసుకునే టవర్కి వెళ్తారు. మొదట జియావో జూనియర్ తన స్థాయిని తనిఖీ చేసుకోగా ఆమె స్థాయి 9 అని తెలుస్తుంది. యాన్ తన స్థాయిని తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు ఎప్పటిలాగే అందరూ అతన్ని ఎగతాళి చేస్తారు. కాని యాన్ తన స్థాయిని తనిఖీ చేయగా లెవెల్ 7 అని తెలుస్తుంది. ఈ 1 నెలలోనే యాన్ తన మాస్టర్ సహాయంతో సాధారణం కంటే ఎక్కువ శిక్షణ తీసుకుని తన నెత్తుటి సారం ఎసెన్స్ ఉపయోగించి నీటిని గాలిలోకి ఎగరగొట్టే శక్తిని సాధించాడు. దీనివల్ల అతను లెవెల్ 7కు చేరుకోగలిగాడు మరియు హీలింగ్ ఆయిల్ పై ప్రిపేర్ చేయడంలో నిపుణుడయ్యాడు. ఇవి చూసి అందరూ ఆశ్చర్యపోయి అతన్ని పొగడడం మొదలు పెడతారు. రీనై అనే అమ్మాయి కూడా యాన్తో కలిసి ప్రాక్టీస్ చేయాలనుకుంటుంది. కాని జియావో జూనియర్ వెంటనే ఆమెను వారించి యాన్కు దూరంగా ఉన్నమని చెప్పుతుంది. యాన్ తండ్రికి కూడా చాలా ప్రశంసలు దక్కుతాయి. మరోవైపు ఈ విషయం యావోరన్కి తెలిసినప్పుడు అతను యాన్ను ఓడించడానికి ప్రణాళిక వేస్తాడు. అయినా సరే యాన్ ఆ వేడుకలో అతని బలహీనతను తెలుసుకుని అతన్ని సులభంగా ఓడించగలనని చెబుతుంది. కొద్ది రోజుల్లోనే వయస్సు వచ్చే వేడుక ప్రారంభమవుతుంది. లెవెల్ 9 కంటే తక్కువ స్థాయి ఉన్న ఎవరైనా ఒక్కరికొకరు సవాల్ చేసుకోవచ్చని ప్రకటిస్తారు. వెంటనే ఎప్పుడూ యాన్ను వేధించే గత ఎపిసోడ్లో జియావో జూనియర్ చేతిలో ఓడిపోయిన యావోరన్ రంగంలోకి దిగుతాడు. యాన్ మరియు యావోరన్ల మధ్య పోరాటం మొదలవుతుంది. యాన్ ముందుగా దాడి చేయకుండా తరువాత తన నెత్తుటి సారం ఎసెన్స్ ఉపయోగించి యావోరన్ను ఓడించి అతని దాడితోనే అతనికి గాయం చేస్తాడు. లెవెల్ 9 ఉన్నప్పటికీ యాన్ చేతిలో యావోరన్ ఓడిపోతాడు. ఈ మ్యాచ్లో యాన్ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. యావోరన్ వెనుక నుండి యాన్పై దాడి చేయబోతాడు. కాని యాన్ తన ఉపకరణాలను ఉపయోగించి అతనికి తీవ్రంగా గాయం చేస్తాడు. అక్కడే ఉన్న జియాలీ తన ప్రణాళికను అమలు చేస్తుంది. ఆమె చాలా శక్తివంతమైన వ్యక్తులను పోగు చేస్తుంది. ఆ నగరంలో యాన్ చెల్లెలు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాని యాన్ కోపంతో యావోరన్ను చంపడానికి వెంటాడుతాడు. కాని చివరికి అతన్ని చంపకుండా వదిలేస్తాడు. యాన్ చెల్లెలు వచ్చి అతన్ని తీవ్రంగా మందలించి కొడుతుంది. ఆ సంఘటన కారణంగా యావోరన్ను 1 నెలపాటు జైల్లో పెట్టాలని ప్రకటిస్తాడు. అయితే అతను కియాన్ తండ్రి యొక్క మెనల్లుడు. అక్కడ యాన్ కూడా ఉంది. యాన్ను చూసి ఆమె మరింత కోపంగా మారుతుంది. వారు ఇంటికి తిరిగి వెళ్తారు. యాన్ లెవెల్ 7కి చేరుకోవడం కియాన్కు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత వేగంగా ఎవరూ లెవెల్ 7కు చేరుకోలేదని అతను అనుకుంటాడు. దీనివల్ల యాన్ చాలా బలంగా ఎదుగుతున్నాడని. ఇలాగే కొనసాగితే యాన్తో అతని వివాహం జరిగితే యాన్ కూడా వారందరికంటే శక్తివంతమైనవాడు అవుతాడని యావోరన్ భయపడతాడు. కాని కియాన్కి ఇప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. జియావో జూనియర్ మరియు మరొక వ్యక్తి యాన్ కోపాన్ని తగ్గించడానికి సహాయం చేయగలని భావిస్తాడు. దీనికి జియావో జూనియర్ అంగీకరిస్తుంది. కాని యాన్ ఆమెకు యాక్షన్ హౌస్లో తాను వేచి ఉన్న ఒక వస్తువును తీసుకొచ్చి ఇవ్వాలి. అంటే జియావో జూనియర్కు యాన్తో కొంత సమయం గడిపే అవకాశముంది.
యాన్కు జియావో జూనియర్ సహాయం తప్ప వేరే మార్గం లేదు. యాన్ తన చెల్లెలితో కలిసి బజారులో తిరుగుతూ తమ ప్రణాళిక గురించి చర్చిస్తుంటాడు. అప్పుడే వారి వస్తువుల ధరలు తగ్గించబడ్డాని, దానివల్ల వారి దుకాణం మూసివేసే దశకు చేరుకుందని గమనిస్తారు. దీనికి పరిష్కారంగా యాన్ ఒక కొత్త ప్రాథమిక సారం పొడి, ఎలిమెంటరీ ఎసెన్స్ పౌడర్, తయారు చేయాలని ప్లాన్ చేస్తాడు. దీని ధర చాలా తక్కువ, కానీ చాలా శక్తివంతమైనది. యాన్ తన తల్లిని మళ్లీ చూడగలిగేలా ఈ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఆక్షన్ హౌస్లో దొరుకుతాయని రాసి తెచ్చాడు. అయితే జయావ్ జూనియర్ ఆ రెసిపీ కోసం కావలసిన పదార్థాలు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమె యావో ఫ్యామిలీతో గొడవ పడాలని అనుకోదు. వారు మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా చాలామంది సైనికులు వచ్చి వారిపై దాడి చేస్తారు. యాన్ తన చేతి శక్తిని ఉపయోగించి అందరినీ ఓడించి తరిమి కొడతాడు. యాన్ వారిని మిమ్మల్ని ఎవరు ఎందుకు పంపారు అని అడుగుతాడు. యావోరన్ యాన్కి ఎంత చెల్లించాలో పంచుకోవడాని సిద్ధంగా ఉన్నానని చెబితాడు. నీకి యాన్ కోపం పెరిగి సైనికులను కొట్టిపంపేస్తాడు. ఎందుకంటే ఆమె అతని రాత నైపుణ్యంతో ముందునుంచే ఆకట్టుకుంది. మరోవైపు యావోరన్ ఈ సంఘటనతో మరింత కోపంతో రగిలిపోతాడు. వారి యాక్షన్ హౌస్లోకి ప్రవేశించడానికి ప్రయత్నం జరుగుతుంది, కానీ ఫలితం లేదు. తమ వస్తువుల ధరలు పెరిగితే యావోరన్ వాటిని కొనడానికి వెనుకాడతాడు. దీనికి పరిష్కారంగా యాన్ ఫైర్ టేబుల్ డ్రెస్సింగ్ తయారు చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలను సేకరించి వారి రాజభవనం లోపల ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ వాటిని అందరూ కొనుగోలు చేయగలుగుతాడు. అయితే ఆ పదార్థాలు వారి ముందు కనిపిస్తాయని జియావో జూనియర్ చెబుతుంది. యాన్ వేషం మార్చుకుని అక్కడికి వచ్చి మాస్టర్ సహాయంతో ఆ శక్తులను ఉపయోగించి ఆ పదార్థాలన్నీ అందరి ముందు ఉంచుతాడు. దీంతో డీల్ కుదురుతుంది. యాన్ ఏమిటంటే ఈ పదార్థాలు హీలింగ్ బూస్టును వేగంగా తయారు చేయడానికి సహాయపడతాయి. దాని ముందు ఏవేడి చేసే పొడి, హీటింగ్ పౌడర్ కూడా నిలబడలేదు. యానంత పెద్ద బహుమతిని ఊరికే ఇవ్వలేడు. కాని మాస్టర్ ఏమిటంటే ఇదంతా నీ కొడుకు సామర్థ్యం చూసి ఆకట్టుకోవడానికే. ఇప్పుడు యాన్ మళ్ళీ నా యాన్తో గొడవ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నా యాన్తో యాన్ గొడవ పడినా నా యాన్తోనే ఈ కథ ముగుస్తుంది.